అందరికీ మరణాత. పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటమికి వచ్చిన మీ అందరికీ ధ్యాన శక్తిని ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు రెండవ దినము ఆత్మ కుమ్మరింపు కూటంలో రెండవ దినము పరిశుద్ధాత్మ నిండి ఉండుట అన్న అంశం కొరకు ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యముల నుండి 2వ అధ్యాయము 4 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు పోరాదన్న యేసునామముతో మధురం యేసునామముతో మధురం. మా ప్రియమైన తండ్రి, ఆత్మ తండ్రి, మీకు వందనములు. మీరు లేని స్థలము లేదు, మీ జీవము లేని మనిషి లేడు. ఇలాగా నీ సృష్టిని మమ్మను ఆవరించుకున్న తండ్రి వందనములు. మీరు మాలో ఏ స్థితిలో ఉన్నారో మా అనుభవం స్పష్టముగా తెలియనట్లు నేటి దిన ఈ వర్తమానం మా అందరికీ అందించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని 700 ఆత్మతో పరిశుద్ధాత్మతో నిండి ఉండుట అంశాన్ని ధ్యానించండి. త్వరగా పెండ్లి కుమారుడిగా రానున్న ఆరోహణుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ చదవబడిన వాక్యంలో మనము పరిశుద్ధాత్మ నిండి ఉండుట అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ఇల్లంతా కూడానట నింపబడి ఉంది. దైవజనులు అంటారు, మనం నింపబడి ఉన్నామా? పరిశుద్ధాత్మ తండ్రి గారు లేని స్థలము లేదు. ఆయన జీవం లేని మనుషుడు లేడు. పరిశుద్ధాత్మ తండ్రి గారిలో ఎన్నో విధములైన ఆయన లక్షణములు మనకు ఉంటాయి. అందులో ఒకటి జీవము. తండ్రి అయిన దేవుడు తన స్వరూపముతో మట్టితో తన రూపం ఇచ్చినప్పుడు నాసిక రంధ్రములో వదగా పరిశుద్ధాత్మలో ఒక భాగమైన భాగము నరుడు నాసిక రంధ్రమును వదిలినప్పుడంట జీవ ఆత్మ ఆయను. అందుకే జీవం లేని మనుషుడు ఉండడు. ఎక్కడ జీవం ఉందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి. మొక్కలో జీవం ఉంది, మనసులో జీవం ఉంది, సృష్టిలో జీవం ఉంది.
జీవం లేకపోతే కాలమానమే లేదు. ఈ సృష్టి అంతా కూడా జీవరాశులతో నింపిన ఆ దేవదేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ కొరకు నీకు తెలిసినా తెలియకపోయినా నీలో ఉన్న జీవము ఆత్మజీవము అని మన నమ్మమని ఇక్కడ చెప్తున్నారు. పెంతెకొస్తు అనే మాటకు అర్థం ఏంటంటే 50 దినములు లేక 7 వారాలు పండుగ. ఆత్మను పొందుకున్న దినము. యూదులు అందరూ పెంతెకొస్తు పండుగలు ఇచ్చేవారుగా ఉన్నారు. ఈరోజు సంఘానికి వచ్చేటప్పటికి పుచ్చుకునేవారుగా దేవుడు చేశాడు. ఎవరిని అంటే పరిశుద్ధాత్మను పుచ్చుకోవాలి, లేకపోతే నింపుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పెంతెకొస్తు పండుగ అనగా పరిశుద్ధాత్మ పండుగ. పరిశుద్ధాత్మ పండుగ, పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్ముడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. త్రియేక దేవుడు అంతా కూడా పరిశుద్ధాత్ముడే. ప్రతి ఆదివారం మనకు పరిశుద్ధాత్మ పండుగే. ఈవేళ ఆత్మ తండ్రి యొక్క పండుగ. అయితే అపోస్తల కార్యంలో నేడు ఈ పండుగ వివరము ఈ 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు ఆత్మ తండ్రి గారి కోసం వివరించినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది. పాత నిబంధన ప్రవక్తల గ్రంథంలో ఎంత స్పష్టంగా లేదు, కానీ సువార్త చరిత్రలోనూ ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనూ పరిశుద్ధాత్మ పండుగ అంత స్పష్టంగా ఉన్నది. కనుక ఇల్లంతా నిండితే ఇంట్లో ఉన్న మనుషులు నిండరా? కనుక ఈరోజు మనం ఈ పరిశుద్ధాత్మ మనలో ఏ రీతిగా ఉందో మనకంత తెలియదు, కానీ ఈరోజు మన కొరకు చాలా చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండి ఉండుట. అందుకే ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా విషయాలు మనకి పరిశుద్ధాత్మ తండ్రి గారి కొరకు రాయబడి ఉంటుంది. చదువుకుని మనం ముందుకెళ్దాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుబడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈరోజు అంటే మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే ముద్ర కలిగి ఉన్నాం. ఎవరు ముద్రట? ఆత్మ తండ్రి. ఇక్కడ మనం చూస్తే 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, కోద్రము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నదో. యేసు ప్రభువు వారు ఎలా ఉన్నారు, యేసు ప్రభువు వారు ఎలా క్షమించారో అలా మీరు ఉండండి. మీ మీద ఒక ముద్ర వేసి ఉన్నారు. ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దుఃఖపరిచే అంటే ఇవన్నీ హేయమైన క్రియలు, ఇవి దేవునికి ఇష్టం లేని క్రియలు. పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు కనుక అందరూ పరిశుద్ధంగా ఉండవలసిందే. ఏ ఒక్క చెడు లక్షణం ఉండకూడదు, చెడు లక్షణం ఉండకూడదు. అందుకే సాతాను అంట
తిట్టలేదు, కొట్టలేదు. ఇది నిజమా అందంటే చిన్ని అనుమానం కలగజేసింది దేవుని మీద. ఇంకంతే, శరీరము ఆత్మ వేరైపోయి మనిషి పొందుకోవలసిన 2 మరణాలు ఒక మరణము వెంటనే జరిగిపోయింది. ఏ మరణం అంటే ఆత్మ మరణం, ఆత్మీయ మరణం. జీవం పోయింది, మరణం మనసులోకి వచ్చేసింది. ఈ చిన్ని మాట వల్ల ఇది ఎవరికి కూడా అర్థం కాదు. బైబిల్ ఎంత చదువుతున్నా కూడా మానవులందరూ కూడా ఏ మరణంలో ఉన్నారంటే శరీర మరణంలో ఉన్నారు. అసలు ఈ పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వారికట చూడండి మరణమే లేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, ఇటువంటి హేయ క్రియలు ఎవ్వరికీ ఉండకూడదు. యేసయ్య ఎలా ఉన్నారో అలా మీరు ఉండాలి. యేసయ్య ఎలా క్షమించారో అలా క్షమించాలి. ఒకరి పట్ల ఒకరు దయా హృదయం కలిగి ఉండండి. అదే కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. నిన్న పాఠమంతా కూడా కుమ్మరింపు వరుసలు. ఏంటి కుమ్మరింపు వరుస? ఒక కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. తల్లిదండ్రులు, పిల్లలు, వృద్ధులు, యవనస్తులు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ కుటుంబం అంటే ప్రవచించేవారుగా ఉండాలి, కళ్ళ కళ్ళేవారుగా ఉండాలి, దర్శనము చూసేవారుగా ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ కుటుంబం అంటే, ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబం అంటే. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి? భార్య భర్తల ద్వేషం, పగ, క్రోధం, పుట్టిన పిల్లలు ప్రవశించేవారు కాదు, భయంకరమైన మాటలు మాట్లాడే పిల్లలుగా ఉన్నారు. దర్శనములు చూసేవారు కాదు. ఎలా జీవిస్తున్నారో కుటుంబ వ్యవస్థ ఈ కాలాన్ని చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక్క కుటుంబం కన్న తల్లిదండ్రులకు లోబడి బిడ్డలు ఉంటున్నారా? అందుకే అంత్య దినములో అందరి మీద, అనగా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేస్తారు. అందరూ యేసు ప్రభువులా తయారైపోవాలి. యేసయ్య ఎలా క్షమించాడో అలా ఉండాలి, యేసయ్య ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. యేసునందు ఒకరొకరు దయాహృదయం కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చి ఈరోజు మనందరం కూడా అంటున్నారు, ఆయనని దుఃఖపరచకూడదు. ఏం చదువుతున్నాం మనం? ఆయనను దుఃఖపరచకూడదు. మన జీవితమును కట్టుబాటులతో ఉంచి నడిపించువాడు పరిశుద్ధాత్ముడే. మన జీవితం అంతా కూడా అంటే ఎవరి కట్టుబాటులో ఉండాలి? పరిశుద్ధాత్మ కట్టుబాటులో ఉండాలి. కుటుంబాలన్నీ కూడా ఇంటి పెద్ద కట్టుబాటులో ఉంటారు, యజమానులు కట్టుబాటులో ఉంటారు, అన్న కట్టుబాటులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టుబాటు ఉంటుంది. వారి మాట వినవలసిందే. పెద్దల మాట వినకపోతే ఇప్పుడు కట్టుబాట్లు కలిగి ఉండబట్టిన వాడే ఎవడు అంటే పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ గారు కట్టుబాట్లు పెట్టిన ఆ కట్టుబాట్లోనే మనం ఉండాలి. ఒక కుటుంబంలో పెద్ద మాట ఎలా వింటారో అలా ఇప్పుడు ఎవరి మాట వినాలంట? మన జీవితమును కట్టుబాటులతో ఉంచిన నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. కనుక మనం ఎలా ఉండకూడదు? అవిధేయత ద్వారా తండ్రి హృదయమును తనయులు దుఃఖపరచునట్లుగా ఉంటారు. ఎవరంటే పిల్లలంట తండ్రిని ఎప్పుడు బాధపడతారంట. అలాగా ఇప్పుడు ఎవరిని బాధపడుతున్నారంట? దుఃఖపరచకండి. తనయులు అనగా తండ్రి కన్న పిల్లలు తండ్రిని ఎప్పుడు దుఃఖపరుస్తారంట. అలాగే ఇప్పుడు ఎవరిని దుఃఖపరచకూడదు? బైబిల్లో ఒక మాట ఉంది, యేసయ్యనంటే ఒక మాట అన్నా పర్వాలేదు కానీ ఎవరిని అనకూడదు? అసలు పరిశుద్ధాత్మను ఒక మాట కూడా అనకూడదు. ఏమి లేదంటండి, క్షమాపణ లేదు. అందుకే ఈ మాట అక్కడ రాయబడి ఉంది. ఏ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే ఎలాగుంది? సమస్తము ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి,
దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఒకరిని ఎడల ఒకడు దయ కలిగి కరుణామృతమై క్రీస్తునందు దేవుడి మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఎవరిని దుఃఖపరచకూడదు? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఒక తండ్రిని తనయులు బాధ పెట్టినట్టుగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. సులభముగా చెప్పినట్టే గనక మనలను ప్రతిదినము నడుపున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతిరోజు మనము లెగిసి ఇలా తిరుగుతున్నామంటే పరిశుద్ధాత్మ జీవంతో మనట్టు అది నమ్మాలి. మనం ఆ ఆత్మ దేవుని మన క్రియల ద్వారా దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ క్రియలు తెలుసుకోండి ఎలా ఉండాలి. మనిషి క్రియలు ఎలా ఉంటున్నాయి, ఎంత భయంకరంగా ఉంటున్నాయో, ఎంత భయంకరంగా ఉంటున్నాయో. కనుక మన క్రియల ద్వారా దుఃఖపరచకూడదు. దాని ద్వారా పరలోకపు తండ్రి వేదన పడుచున్నాడు. అందుకేనంటే మనం అంట ఎలాగున్నామంటే పరిశుద్ధాత్మతో మొదలు 2 కొరింథీ 1:22 చదువుకుందాం. 2 కొరింథీ 1:22 చదువుకుందాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను చంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మనందరినంట ఒక ముద్ర వేసి ఉన్నారు. ఎవరితోటి? పరిశుద్ధాత్మ. చూడండి, మనం అంతా కూడా కప్పబడి ఉన్నాం. ఎవరితోటి? పరిశుద్ధాత్మ తండ్రి గారితో. కనుక మనం పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకు బాగుగా తెలియదు, ఎవరిలో ఉంటే వారికి తెలియదు, ఇంకొకరికి తెలియదు. మీరు ఏ ఆత్మ కావాలి? తెలిసినట్టుగా ఉండే ఆత్మ కావాలా, తెలియకుండా ఉండే ఆత్మ కావాలా? కొంతమందికి ఉన్నది ఉన్నట్టు తెలియదు, విశ్వాసం బట్టి తెలియను. ఈరోజు పరిశుద్ధాత్మ ఉన్నట్టు మనకు తెలియాలా, లేకపోతే తెలుగున్నా పర్వాలేదా అని అయ్యగారు చక్కటి మాటను తెలియజేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా సాధు సుందర్ సింగ్ గారిని ఎప్పుడైనా ధ్యానం చేసుకుంటే ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆయన జీవితంలో చాలా విచారంగా దుఃఖం ఉన్నప్పుడు నేను సృష్టికర్తను చూడాలి అని తెల్లవారుజామున లేచి తెల్లటి వస్త్రాలు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ కలగజేసిన వాడిని చూడాలి, సృష్టికర్తను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నట్ట ఆ ప్రార్థనలో వెలుగొచ్చిన తర్వాత అంట యేసుక్రీస్తు ప్రభువారు కనబడ్డారు. యేసు ప్రభువారు కనబడిన తర్వాత అంట ఆయన అన్నాడు, నువ్వు కాదు మా దేవుడు, నేను ఆరాధించే దేవుడు కావాలి. నువ్వు ఆరాధించే దేవుడు సృష్టికర్త కాదు కదా, నువ్వు అడిగింది సృష్టికర్తను కదా, నేనే సృష్టికర్తను అని ఎప్పుడైతే దేవునితో మాట్లాడాడు అప్పుడంట ఆయన ఏదైతే కోల్పోయాడో మనశ్శాంతి అంతా కుదురుపడి, దేవా నువ్వేనా శనిదేవుడు అనుకున్నాను కానీ నీవేనా దేవుడు అనుకున్న వెంటనే ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ అలాగా ఆయనలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో నా ప్రభు నేను ఇలాగ సంబోధించినప్పుడు వాక్యం చదివించినట్లుగా, నాయనా తండ్రి యేసు ఆత్మను పంపంటే ఎలాగ ఆత్మను ఇస్తాడో అలాగ నాకు యేసయ్య ఆత్మ నాలోకి వచ్చేసింది అని అందరికి సాక్ష్యం ఇచ్చాడు. ఒక
భయంకరమైన ద్వేషకుడు, దోషకుడు. ఆత్మను పొందుకోవడానికి ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఈరోజు రక్షణ పొందుకున్న మనకు ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చామప్పుడంట ఆకాశం నుండి పావురము ఎలాగా పావురాకారం పరిశుద్ధాత్ముడంట బాప్తిస్మం పొందిన వారు అందరి మీదకి వచ్చేస్తారు. సంఘములోనంట అందరితో మాట్లాడతాడు. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవారు వినేచి ఉండాలి. ఇక్కడ ఉంటా బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్షన్. చెప్పిన వాక్యం గుర్తుండదు. ఎవరైనా తిట్టింది మాత్రం జీవితాంతం గుర్తుంటుంది, దెప్పుకున్నవి మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఏం గుర్తుండదు? ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలోనికి వెళ్ళిపోయినట్లుగా ఆయన తెలిసింది. అలాగే మనలో కూడానంట ఎవరున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి గారు ఉన్నారు. అది మనము నమ్మవలెను. ఈరోజు పాఠంలో అది చెప్తూ ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ లేని అనవద్దు, కంపల్సరీ అంత మనం నమ్మాలి. మనిషికి గుండెంతో దేవుడంట చంచాతురువుగా పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకి ఇచ్చేశారు. అందుకే బైబిల్ విషయంలో దేవదాసాయి గారు పరిశుద్ధాత్మ లేకుండా ప్రకటనకి వెళ్ళకూడదు, దినముకు 1 గంట సన్ని చేయకుండా బయటికి వెళ్ళకూడదు అని కట్టుబాట్లు పెట్టారు. ఒక దినము గంట ప్రార్థన చేస్తే, గంట సన్ని చేస్తే అంటే దినమంతా సంచాపరు ఆయనతో కప్పబడి ఉన్నాం, ఆయన ముద్ర కలిగి ఉన్నాం. కనుక మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం 7:3 చూసుకుంటే ముద్ర వేయబడిన వారికి ఏ హాని జరగదు అని ఆజ్ఞాపించట. ప్రకటన 9:4 చూసుకుంటే ముద్ర లేని వారికి హాని. ఎప్పుడంటే 7 ఏళ్ల మహాశ్రమంలో, ఇప్పుడు సంఘంలో ఉన్నాం, ఎత్తబడే సమయంలో ఉన్నాం. ఆయన మనల్ని తయారు చేసే సమయం ఇది. ఆ మహాశ్రమంలోనే ముద్ర వేయబడిన వారికంట ఏ హాని లేదు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ ముద్ర కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ తండ్రి గారిని ముద్ర కలిగి ఉన్నావు. కనుక మనం అనంతరం కూడానంట ఎలాగుండాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ కూడానంట మనము ఎలా ఉండాలి? ఆత్మ ఫలముతో ఎప్పుడూ కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడంట యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే హేయ కార్యముల గురించి దేవుడు దుఃఖపడి దేవాలయంలో ఉన్న వారందరూ చూసి చింతిస్తూ ఉన్నాడు. ఒక్కసారి చదువుకుందాం. యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ బిడ్డలందరూ కూడానంట ఎటువంటి ఏ క్రియలతో ఉన్నారో వారిని బట్టి ఎంతగా దేవుడు ఏడుస్తున్నాడో. మంచి లక్షణాలు లేకపోతే తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారో, వీని కన్నాను కలిగి రాత్రి కనలేదని ఎలా ఏడుస్తారో అలా దేవుడంట ఇక్కడ దుఃఖముతో ఉన్నట్టు మనకు కనపడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెరూషలేము పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను చూచి గూర్చి మూలుగిలుచు ప్రలాపించుచున్న వారి గలాటముల గుంపు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను. ఈ పట్టణంలో వాని అంట పోయి
పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరినీ హతము చేయడి. ఏమైన క్రియలతో పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు, పరిశుద్ధ మందిరంలో ఉండకూడదు. అందుకేనంటే ఈరోజు సంఘానికి ఎవరినిచ్చారంటే పరిశుద్ధాత్మ తండ్రిగా ఇచ్చారు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే చూడండి, ఆత్మ ఫలమును మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే లక్షణాలను బట్టి దేవుడు మనకి చక్కగా కనపడతా ఉన్నాడు. 18 వచ్చును, గలతీయులకు రాసిన పత్రిక 5:18, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలోనూ లోనైన వారు, ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు, శరీర కార్యములను స్పష్టమైనవి. అవేవనగా జారత్వము దేవుని స్థలంలో ఉన్నవారికి ఉండకూడదు, అపవిత్రత దేవుని పరిశుద్ధమైన స్థలములో ఉన్నవారికి ఉండకూడదు, కామకత్వం ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, అభిచారం ఉండకూడదు, ద్వేషము, కలహము, మత్సరము, కోద్రము, కక్షలు, భేదములు, మిమతములు, అసూయులు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటినీ నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టముగా చెప్తాను. అయితే ఆత్మ ఫలం ఏమనగా చూడండి, ఫస్ట్ అంట మనకి ఏమన్నా చెప్పండి, ప్రేమ. మన ప్రేమ చూడండి ఆత్మ ఫలం. మన ప్రేమలోనంటే ఏముండకూడదు, పరీక్షించుకోవాలి. నిన్ను వలిని పొరుగు వారిని. చాలామంది కంటే ఎవరి వారిని ప్రేమించుకోవడం ఇష్టం, కానీ పొరుగు వారిని కూడా ప్రేమించడం ఇష్టం. ఎవరికట ప్రేమ చాలా గొప్పది. యేసుప్రభువు ఇచ్చిన ఆజ్ఞల్లో చూడండి, దేవుని ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు. ఈ ప్రేమ అనే గుణం చూడండి ఆత్మ లక్షణాల్లో మొదటి లక్షణమై ఉన్నది. ఈ ప్రేమ గల వారందరూ కూడానంట ఎవరు చెప్పండి, ఆత్మతో నిండినవారు. ప్రేమ లేనివాడు ఈరోజు ఆత్మ తండ్రిని ఇచ్చాడు. మనకంటే ఏముండాలి, ఏ ప్రేమ ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ అంటే ఎప్పుడు మచ్చరపడదు. దేవుని ప్రేమ అంటే ఎప్పుడు తొందరపడదు. ఈరోజు ప్రేమ మరణము కంటే బలమైనదిగా ఉంది. అందుకే దేవుడు ఆత్మ ఫలంలో మొదటిది మనకి ఇస్తుంది ఏంటంటే ప్రేమతో నిండి ఉండాలి. మనం అంత ఏం చెప్పండి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే గల కారణం ఏంటి చెప్పండి, ప్రేమతో ఉంటాము. రెండవది మనం చూసుకుంటే ఏంటంట సంతోషం. ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధాత్మ తండ్రితో నింపబడిన వారంట ఆనందంగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. ఇవే నిండి ఉండుట. మన హృదయం అంతా కూడా, మన మనసంతా కూడా నాకు ఎలా ఉండాలి, నింపబడి ఉండాలి. ఏం నింపబడి ఉండాలి, సంతోషం. మూడవది సమాధానంతో ఉండాలి. పరిశుద్ధాత్మతో నిండి ఉండడం అంటే ప్రేమ, సంతోషం, సమాధానంతో. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. సమాధానం లేని వ్యక్తి ఆత్మతో నింపబడటం అసాధ్యం. సమాధానం లేని కుటుంబాలు అంత్యదినముల ఆత్మ అందరికీ ఎక్కిస్తా అంటున్నాడు. ఏది సమాధానం? భార్య భర్తల్లో సమాధానం, తల్లిదండ్రుల పిల్లల్లో సమాధానం, కుటుంబంలో సమాధానం. ఈరోజు సమాధానంతో నింపబట్టంటే ఆత్మతో నింపబడి ఉండుట.
సమాధానం అంటే ఫస్ట్ మనలో మనకి సమాధానం ఉండాలి, మనకు ఇతరులకు సమాధానం ఉండాలి, మనకు దేవుడికి సమాధానం ఉండాలి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తీసుకున్నప్పుడు ముమ్మారు చెప్తాం. మనం ఏం చెప్తాం? సంఘం అంతా కూడా 3 సార్లు చెప్తాం. ఏం చెప్తాం? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానం మాకు. ఎవరి సమాధానం? ఈరోజు పరిశుద్ధాత్మ నింపబడటం అంటే ఏం చెప్పండి? సమాధానం కలిగి ఉండాలి. ఎక్కడ కూడా అసమాధానంగా మనం అనుకోండి. 4 దీర్ఘశాంతము. ఎలా ఉండాలంటే ప్రవక్తని యెషయాకు ఒక బిరుదు ఉంది. ఏంటంటే చెప్పండి? మనం చెప్పుకుంటే దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే ఏంటో తెలుసా? యేసయ్య పుట్టక ముందు యేసయ్యను చూశాడు, యేసయ్యను సిలువ వేయక ముందు యేసయ్యను చూశాడు, యేసయ్య సరిపోక ముందు యేసయ్యను చూశాడు, యేసయ్య పునరుద్ధానం కాకముందు పునరుద్ధానం చూశాడు, యేసయ్య ప్రత్యక్షతలు కాకముందు ప్రత్యక్ష చూశాడు, ఆరోహణం చూశాడు, మళ్ళీ సంగారోహణం చూశాడు, మళ్ళీ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చూశాడు. చూడద్దంటే ఏం లేదు, దీర్ఘదర్శి. దేవుడు అంటే అన్నీ చూపిస్తా అంటున్నాడు. మనకి ఏ శాంతం ఉంది? నా శాంతం మీకు అనుగ్రహించాను. మనుషులు ఇచ్చిన శాంతం కాదు. ఎవరి శాంతం కావాలంట? మనుషులకంట శాంతకుమార్ అని పేరు ఉంటుంది, కానీ ఏముండదు? శాంతం. అలాగే యేసు క్రీస్తు ప్రభు యొక్క మనమందరము కూడా శాంతంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట కోసం, ఒక్కొక్కసారి ఒక వ్యక్తి కోసం, ఒక్కొక్కసారి ఈ ఆత్మ ఫలంతో నింపబడిన లక్షణాన్ని పోగొట్టేసుకుంటారు. నేలకి రాసేదంటే నెత్తికి రాసుకున్నట్టు ఉంటుంది. మరి దేనికి రాస్తారు? అది ఎక్కడ రాసుకుంటారంట? ఇవి ఆత్మతో నింపబడే లక్షణాలు. ఈ లక్షణాలు లేకుండా మనం పాటు చేసుకుంటాం. ఈ లక్షణాలే పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడింది, ముద్ర వేయబడింది. మనం దుఃఖపరచకూడదు. ఒక తండ్రిని పిల్లలు ఎంత బాధ పెడతారో అంత బాధ మనం పెడుతున్నాం. చూడండి, ఇంక 5వది దయాలత్వం, 6వది మంచితనం, 7వది విశ్వాసం, 9వది సాత్వికము. ఈ 9 లక్షణాలతో నింపబడటమే ఆత్మతో నింపబడుట. కనుక ఇది మన అందరి కొరకునంట దేవుడు చంచకరువుగా మనకు ఆత్మను ముద్ర వేసి ఉన్నాడు. కనుక ఈ 9 లక్షణాలతో ఈ ఆత్మ కూటములకు వచ్చిన మనెల్లరకు అనుగ్రహించి ఆత్మతో నింపబడేటట్లు మనెల్లరకు గొప్ప నమ్మకమైన స్థితిని ప్రభు కలగచేయుగాక. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగాన. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగాన. నమ్మి జీవించు యేసు క్రీస్తుని నమ్మి నెమ్మదిగా ఇది అంతయ విన్నా, నెమ్మదిగా ఇది అంతయ విన్నా. నమ్మగలరు నీ కథలు, నెమ్మదిగా ఇది అంతయ విన్నా. నమ్మగలరు నీ కథలు. నమ్మి జీవించు శ్రీ యేసు క్రీస్తుని. ప్రార్థన చేస్తున్నాం.
అపోస్తుల కార్యములో ఇల్లంతా గాలితో నింపబడినట్టు, అనగా పరిశుద్ధాత్మ తన శక్తిని ఆ గదంతా వ్యాపింపచేసి పరిశుద్ధాత్మ శక్తితో 5 కాండాలు సూర్య చంద్ర నక్షత్రములను వ్యాపింపచేసి తండ్రి ప్రభు భూమంతటిని నీ మహిమతో నింపు తండ్రి. నీ దేవాలయం అంతా వ్యాపింపచేసి తండ్రి ప్రభ ఆ పరిశుద్ధాత్మ శక్తిను వ్యాపింపచేసి లోకమంతటి మీదను తండ్రి ప్రభ వ్యాపింపచేసిన తండ్రి, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ కూటంలోకి వచ్చిన మా అందరి మీదకు కూడా ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటంటే ఈ 9 లక్షణాలతో నిండి ఉండిన వారే ఆత్మతో నింపబడిన వారు అని చక్కటి వాక్యం ఇచ్చావు తండ్రి. ఈ వాక్యం విన్న వారందరూ కూడా మంచినీళ్ళు తాగితే ఎలాగా తెలుస్తుందో